पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। జ్యోతిర్విద్య ఎసాట్రిక్ ఆస్ట్రాలజీగా మనం చదువుకుంటున్నటువంటి దాంట్లో సింహరాశి గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. సింహరాశిలో మనం బుధుడు ఏ విధంగా మనకి సింహంలో ఉన్నటువంటి సాధకుడిని ఏ విధంగా సాధనకి ఇది చేస్తాడు అనేటువంటి విషయాలు మనం చదువుకున్నాం. ఇంద్రుడు వరుణుడు ఆ విషయాలు మనకి చెప్తూ వచ్చారు. 5వ రాశి 8వ రాశి 10వ రాశి వీటితోటి ఎలా అనుసంధానం చెందాలనేటువంటి రహస్యాలు మనం చదువుకుంటూ ఉన్నాం. చదువుకొని చోట్లో అగస్త్య నక్షత్రం అనేటువంటిది ఉంది. ఈ అగస్త్య నక్షత్రం అనేటువంటిది సింహరాశికి సంకేతంగా పనిచేస్తున్నటువంటి నక్షత్రం. అది అగస్త్య నక్షత్రం. దాన్నే ఇంగ్లీష్లో సీరియస్ స్టార్ అంటారు, దాన్నే డాగ్ స్టార్ అంటారు. దాని గురించి మనం ఇనిషియేషన్ అండ్ సోలార్లో చదువుకుంటూ సెకండ్ పాత్లో ఉన్నటువంటి వాడు సీరియస్ స్టార్ తోటి వాటి లింకప్ అయ్యి చోట్లో ఉంటుంది, అవ్యక్తంగా ఉంటుంది, దానిలో కూడా వెళతాడు వాడు. దట్ ఈస్ ద సెకండ్ పాత్ అనేటువంటిదిగా మనం చదువుకున్నాం. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏమని చెప్తున్నారంటే మనకి ఈ సీరియస్ స్టార్ సింహరాశికి సంబంధించినటువంటి నక్షత్రం. అందుగురించి సింహరాశిలో ఎవరైతే సాధన చేసుకుంటూ ఉంటారో సింహరాశి ఇదిగా ఉంటుందో వాళ్ళని ఈ అగస్త్య నక్షత్రం వాళ్ళని చక్కగా ఇచ్చేస్తుంటుంది వాడికి. ఇయో ఇన్ ద కాస్మిక్ సెన్స్ ఈజ్ రూల్డ్ బై సిరియస్. సో చోట్లో అగస్త్య నక్షత్రం అంటే ఈ సింహరాశిని ఈ మంత్ని ఇది ఎక్కువగా రూల్ చేస్తుంది. ఇట్స్ రూల్డ్ బై లియో అన్నారు. ఇట్స్ రూల్డ్ బై సిరియస్, లియో. Sirius is the home of that greater lodge to which our fifth initiation admits a man, and to which it brings him as a humble disciple. Fifth initiation ఎవరైతే పొందుతారో వాళ్ళకి సిరియస్ స్టార్ తోటి ఒక చక్కటి అనుసంధానం ఏర్పడుతుందండి అంటున్నారు. సో ఫిఫ్త్ ఇనిషియేషన్ అంటే ఏ లెవెల్, ఎక్కడ, ఏమిటి, ఇవన్నీ మనకి ఇనిషియేషన్ మన సోలార్లో ఇచ్చారు. గురించి సో ఆ లెవెల్కి వెళ్ళినటువంటి వాడికి ఈ సీరియస్ స్టార్ అంటే ఫర్దర్ లీడ్ చేస్తున్నాడట. సో విచ్ బ్రింగ్స్ హిమ్ యాజ్ ఏ హంబుల్ డిసైపుల్. హంబుల్ డిసైపుల్ అంటే ఎవరంటే ఎవరికైనా సరే తల వంచి సేవ చేయడానికి సంసిద్ధుడే ఉంటాడో వాడు హంబుల్ డిసైపుల్. ఎవడు అడిగాడు సహాయం అంటే దాని మీదుగా కాకుండా ఎవడికి మనం సహాయం చేస్తున్నాం అంటే కూడా అక్కడ సంబంధం లేదు. ఎవరికైనా సహాయం చేస్తాం, ఎవరికైనా సేవ చేస్తాం, ఎవరినైనా సేవిస్తాం. అది హంబుల్ డిసైపుల్ ఉండేటువంటి వాడు. సో యాజ్ ఏ హంబుల్ డిసైపుల్ later when the new world religion is founded and is working, we shall find that the major monthly festival in August held at the time of the full moon will be dedicated to the task of making contact with the hierarchy with serious force. Serious force ఏం చేస్తుందంటే సాధన చేసుకుంటున్నటువంటి వాడికి శ్రావణ పూర్ణిమ నాడు వాడిని చోట్లో ఉన్నటువంటి హైరార్కీ తోటి అనుసంధానం చెందేట్టుగా చేస్తుంది అగస్త్య నక్షత్రం. శ్రావణ పూర్ణిమ మనకి చాలా ప్రధానం, ప్రాముఖ్యంగా ఉన్నటువంటి పూర్ణిమ.
మనకి అంటే మామూలుగా 12 రాసుల్లో 4 రాసులు చాలా ముఖ్యమైనటువంటి అన్నట్టుగా చెప్పుకుంటాం మనం. అది సరే. అది కాకుండా మనకి శ్రావణ పూర్ణిమ నాడు మాస్టర్ శ్రీ గారు భూమి మీద అవతరించినటువంటి పుణ్యదినం. అంటే అది మన ఒక ప్రాంతమునకు సంబంధించినదిగా భావించకండి. మన భారతదేశమునకు సంబంధించినటువంటి ఘట్టముగా తీసుకోకండి ఆ విషయాన్ని. మొత్తం భౌగోళికంకి సంబంధించినటువంటి ఘట్టం అది. ఆ వెలుగును మనం దర్శించగలిగే అంతవరకు, అంటే వెలుగుకి మనం అది ఉందనేటువంటి తెలిసింది మనకు అంతవరకు వీఆర్ లక్కీ. అంతే తప్పితే మన మాస్టర్ శ్రీ గారు అంటే మన మతం వాళ్ళు అన్నటువంటిదిగా కాదు ఇప్పుడు ఉద్దేశం. సో ఈ అగస్త్య నక్షత్రం అంటున్నది శ్రావణ పూర్ణిమ నాడు దాని యొక్క విశిష్టత అంటున్నది ఇది చేస్తూ జీవుల్ని చోట్లో ఉన్నటువంటి హైరార్కీ తోటి అనుసంధానం చెందేట్టుగా చేస్తుంది శ్రావణ పూర్ణిమ నాడు. అందుగురించి శ్రావణ పూర్ణిమ నాడు తప్పకుండా పూర్ణ ధ్యానం అంటే చేసుకోవాలి. We shall find that the major monthly festival in August held at the time of the full moon will be dedicated to the task of making contact via the hierarchy with Sirius force. Via the hierarchy with Sirius force. ఈ సీరియస్ ఫోర్స్ తోటి అనుసంధానం చెందడం అంటే హ్యుమానిటీ లెవెల్లో ఉంటాడండి సాధకుడు. ఈ సాధకుడు హ్యుమానిటీ లెవెల్లో ఉంటుంటే వాడు సీరియస్ స్టార్ అంటుండేది అది అది ఎవరిని లీడప్ చేస్తుందంటే 5th ఇనిషియేషన్ లెవెల్లో ఉంటుంటే వాడిని లీడప్ చేస్తుంది. కానీ శ్రావణ పూర్ణిమ నాడు మాత్రం హైరార్కీ ఏం చేస్తారంటే, అంటే హ్యుమానిటీని లీడ్ చేస్తున్న వాళ్ళు హైరార్కీ ఏం చేస్తారంటే హ్యుమానిటీని హైరార్కీ వాళ్ళు చోట్ల సీరియస్ ఫోర్స్ అంటుండేది ఆ రోజు విశేషంగా దాని యొక్క ఆశీస్సులు అనండి, దాని యొక్క ప్రభావం అనండి, దాని యొక్క వెలుగు అనేటువంటిది విశేషంగా ఈ సింహనాల అంతా కూడా ఉంటుంది. అందులో పూర్ణిమ నాడు చాలా ఎక్కువగా ఉంటుంది. హైయెస్ట్ పూర్ణిమ నాడు సీరియస్ ఫోర్స్ ఆన్ దిస్ ఎర్త్. సో ఆ ఫోర్స్ ఆ వెలుగు వీడికి దగ్గరగా వెళ్ళేటటువంటి ఒక సదుపాయాన్ని చేసి పెట్టేటువంటి వాళ్ళు హైరార్కీ. అది మనకి సీరియస్ ఫోర్స్కి అందు గురించి శ్రావణ పూర్ణిమ నాడు సీరియస్ ఫోర్స్ అంటుంది భూమి మీదకి అందివ్వబడుతూ ఉంటుంది. అదే అగస్త్యుల వారు మాస్టర్ శ్రీ గారుగా భూమి మీద దిగి రావడం అంటున్నదిగా మనం చెప్పుకుంటే. Each of the months of the year will later be dedicated to whichever constellation in the heavens governs a particular month. ప్రతి నెల కూడా ఒక్కొక్క కాన్స్టలేషన్కి అది ప్రధానమైనటువంటిదిగా చెప్పారు. దాంతోపాటు ఇంకొక రహస్యం ఏంటంటే ఎలా అయితే సీరియస్ నక్షత్రం ఈ సింహమాసాన్ని ఎలా అయితే అది లీడప్ చేస్తూ ఉంటుందో అలాగే చోట్ల ఉంటుండే ఇతర కాన్స్టలేషన్స్ అంటే ఏ నెలని ఎలా లీడప్ చేస్తున్నాయి ఏంటంటే రహస్యాలు భవిష్యత్తులో మీకు తెలియబడతాయి అటువంటి విషయాలు మనం చెప్తున్నాను. Sirius governs Leo. This I shall later elaborate in the papers to be written anent the new approaches to spiritual reality. Mercury again comes at this point into our discussion, and you thus have the formation of an ESOTERIC quaternary affecting powerfully the major quaternary of man, spirit, soul, man and brain. సో ఇది ఈ క్వాటర్నరీగా ఉన్నటువంటి రహస్యాన్ని మీకు చక్కగా బుధుడు 4వ వాడు కదా అందుగురించి క్వాటర్నరీగా ఉంటుంటుంది చక్కగా మనకు విప్పి చెప్పేటువంటి వాడు. బుధుడు 4వ దీనికి బుద్ధి ప్లేన్ బిలాంగ్స్ టు 4th ప్లేన్ కదా. అందు గురించి 4గా ఉన్నటువంటి రహస్యాలు మనకు విప్పి చెప్పేటువంటి యొక్క విశిష్టత అంటున్నది మెర్క్యూరీ చేసి పెడుతుంటాడు. పవర్ఫుల్లీ ద మేజర్ క్వాటర్నరీ ఆఫ్ మ్యాన్. The energy brings about an interrelation and an inner awakening which prepares the aspirant for initiation. సో ఈ క్వాటర్నరీ ఏం చేస్తుంది, బుధుడు ఏం చేస్తాడంటే కనుక ఒక్కొక్క పూస దారానికి ఎక్కించినట్టుగా ఎక్కిస్తాడండి మనలో. నెమ్మదిగా ఒక్కటే ఎక్కిస్తాడు. బుధుడు ఏం చేస్తాడు, బుద్ధి ఏం చేస్తుంది వీటిలో అంటే ఈ బుద్ధి అనేటువంటిది అంటే ధియోయో రోజు గాయత్రి మంత్రం చేస్తుంటే ఏమవుతాడు వీడు నెమ్మదిగా వీడి యొక్క ఫిజికల్ ప్లేన్ నెమ్మదిగా ఒక చోట చేరడం. ఫిజికల్ ప్లేన్లో ఉన్నటువంటి 7 కోశాలు కూడా చక్కగా యాస్ట్రల్ ప్లేన్ తోటి అనుసంధానం చెందడం. యాస్ట్రల్ ప్లేన్లో ఉండేటువంటి 7 కోశాలు కూడా మెంటల్ ప్లేన్లో ఉండేటువంటి 7 కోశాలతోటి అనుసంధానం చెందడం. 7 3 21 ఇవన్నీ కూడా చక్కగా అనుసంధానం చెందిన తర్వాత పైన బుద్ధి ప్లేన్లో ఉన్నటువంటి బుద్ధి ఏం చేస్తుందంటే వీడికి ఆ 7 ప్లేన్స్ కూడా పైన ఉన్నటువంటి ఇంకొక 21 ఉన్నాయి.
ఆ 21 ఈ 21 ఈ 7 ద్వారా ఒక దాంట్లో ఒకటి అనుసంధానం చెందేటి జరుగుతుంది. ఇది సప్తే మొత్తం జరిగేటువంటి కార్యక్రమం. కనుక ఈ గాయత్రి మంత్రం అనుదినం మనం ధ్యానం చేయడం చేత మనకి ఈ క్వాటర్నరీగా ఉన్నటువంటి రహస్యాలను కూడా చక్కగా ఇవన్నీ కూడా అనుసంధానం చెందేటువంటి విషయాలు మనకి దర్శనపడతాయి. ప్రిపేర్స్ ది ఆస్పిరెంట్ ఫర్ ఇనిషియేషన్. దిస్ హయ్యర్ క్వాటర్నరీ ఈజ్ సిరియస్ లియో మెర్క్యూరీ సాటర్న్. ఈ హయ్యర్ క్వాటర్నరీ ఇది. లోవర్ క్వాటర్నరీ ఇందాక చెప్పారు మనకి స్పిరిట్, సోల్, మైండ్, బ్రెయిన్, ఈ 4 కూడా క్వాటర్నరీ. స్పిరిట్ ఆస్పెక్ట్ అంటే ఏంటో తెలుసు, సోల్ అంటే ఏంటో తెలుసు, తర్వాత మైండ్ ఆస్పెక్ట్ మనకి చదువుకున్నాం, దాని కింద బ్రెయిన్. ఇవి 4. అలాగే హయ్యర్ క్వాటర్నరీలో ఏమని చెప్పారు, సీరియస్ తోటలో ఉన్నటువంటి అగస్త్య నక్షత్రం, సింహమాసం, బుధుడు, శని, ఈ 4 కూడా అనుసంధానంగా మీరు వేసుకోండి. సో ఇక్కడ అంటే బేసిక్గా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సింహమాసం చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే చోట్ల ఉన్నటువంటి సీరియస్ నక్షత్రంతో చక్కటి ఇది ఏర్పాటు చేస్తుంది. అందులో శ్రావణ పూర్ణిమ చాలా విశేషమైనటువంటిది. ఆ రోజు ప్రత్యేకంగా అగస్త్యుడి యొక్క దర్శనం అంటున్నది భూమి మీద ఉన్నటువంటి జీవులకు అందేకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అన్నారు. వీటితో పాటు సింహమాసంతో పాటు మీకు బుధుడు ఏం చేస్తుంటాడంటే లోవర్ లెవెల్స్లో ఉన్నటువంటి వాడిని చక్కగా పైనటువంటి అగస్త్య నక్షత్రం లేదా సింహమాసంతో చక్కగా అనుసంధానం చెందేట్టు చేస్తాడు బుధుడు. అందుకే లోవర్గా చెప్పినప్పుడు ఆయన శనిగా చెప్పారు. అందుకే శని, బుధుడు, పైన ఉన్నటువంటి సింహము, ఆ పైనటువంటి అగస్త్యుడు, ఈ 4 కూడా ఒక క్వాటర్నరీగా ఒక చక్కటి స్క్వేర్ బాక్స్గా ఒక డైమండ్గా ఇట్లా వేసుకోవడం చక్కగా మీకు. ఆ పైన సీరియస్ రాసుకోండి, ఓ పక్కన సింహం వేసుకోండి, ఓ పక్కనేమో మెర్క్యూరీ వేసుకోండి, కిందేమో సాటర్న్ వేసుకోండి. చక్కటి అనుసంధానం ఇస్తారు ఇక్కడ. సో సిరియస్, లియో, మెర్క్యూరీ, సాటర్న్, వాటికి ఇంకొక వేరే ఇది ఏంటంటే స్పిరిట్, సోల్, మైండ్, బ్రెయిన్, అలాగే లైఫ్, క్వాలిటీ, ఇల్యూమినేషన్, అపియరెన్స్, తర్వాత ఇన్హలేషన్, ఇంటర్లూడ్, ఎక్సలేషన్, ఇంటర్లూడ్. కొంచెం హయ్యర్ విషయం ఇది. ఇన్హలేషన్ అన్నారు, ఇంటర్లూడ్ అన్నారు, ఎక్సలేషన్ అన్నారు, ఇంటర్లూడ్ అన్నారు. ఏంటి ఇంటర్లూడ్ అంటే కనుక ఈ ఇంటర్లూడ్ పీరియడ్ గురించి మనం గతంలో కూడా మనం చెప్పుకున్నాం. అంటే వీడు సాధన అంటే చేసుకుంటున్నటువంటి వాళ్ళు కొంత పరిగెట్టిన తర్వాత వాడు ఆగిన తర్వాత కూడా అది బండి వెళుతుంటుంది చూసారా, బండి బ్రేక్ పట్టలేదు, ఇది యాక్సిలేటర్ ఇవ్వడం ఆపాడు అంతే, అది అలా వెళుతుంటుంది బండి సాఫీగా. దాన్ని ఏమన్నారంటే ఇంటర్లూడ్ పీరియడ్ అంటాం. అంటే సమముగా ఉండడం, మనకి నల్ పాయింట్స్ అని చెప్పి వస్తూ చూసారా మనకి మ్యాగ్నెటిజంలో, అలా అన్నాడు. అంటే అక్కడ వేరే ఇదేమి ఉండవు, వేరే యొక్క ప్రభావం, నార్త్ పోల్ది సౌత్ పోల్ది ప్రభావం అంటుండేది అక్కడేమి ఉండదు. ఆ పాయింట్స్ అనమాట ఇంటర్లూడ్ అంటే. ఇన్హలేషన్ తర్వాత ఇంటర్లూడ్ అంటే ఏంటి, గాలి పీల్చుకోవడం అనేటువంటిది ఆగింది, ప్రాణము, అపానము, ప్రాణాపాన సమాయుక్త అన్నది చూసారా. సమాన అంటే ఏంటి, అక్కడ గాలి పీల్చుకోవడము లేదు, అక్కడ గాలి వదలడము లేదు, నిశ్చల స్థితి అలా ఉంటుంది అంతే అక్కడ. అది సాధారణ. అందుగురించి మనకి మాస్టర్ శ్రీ గారి పుస్తకంలో మాస్టర్ గారు రాసిన దాంట్లో ఏమని రాస్తారు, మాస్టర్ శ్రీ గారి యోగం ప్రారంభించిన తర్వాత ఆయన 6 గంటలు ఆయన ఉచ్ఛ్వాసం చేశారట, తర్వాత 6 గంటలు నిశ్వాసం చేశారట, 6 గంటలు ఏమి చేయకుండా అలా ఉండిపోయింది. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్లూడ్. సో ఈ క్వాటర్నరీలో ఈ 24 గంటల్లో 6 గంటలు ఉచ్ఛ్వాసము, 6 గంటలు శ్వాస అలా ఆగిపోయి ఉంటుంది అంతే. అంత మాత్రం మనిషి పోయాడని అనుకోకూడదు అక్కడ. 6 గంటలు మళ్ళీ నిశ్వాసం చేశారట ఆయన చేశారట ఆయన. 6 గంటలు నిశ్వాసం చేసిన తర్వాత మళ్ళా కాసేపు శ్వాస అలా ఆగుతుంది అంతే. అలా జస్ట్ హోల్డ్, జస్ట్ వెయిట్. హోల్డింగ్ కూడా కాదు, అది సహజంగా ఆగుతుంది అక్కడ శ్వాస. అది హోల్డ్ చేయడం మనం గాలి పీల్చకుండా అలా పట్టి ఉంచడం, అది దానివల్ల మనకి ఎంత కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే ఇబ్బంది అయిపోతుంది, అలా చేయకండి. సో ఈ క్వాటర్నరీగా చెప్పినటువంటి విషయాలు ఇవి. The above tabulation give you the clue to the
basic reality and necessity of meditation as practiced by the disciple and the initiate. This may not be apparent by the disciple and the initiate. This may not be apparent to you at first sight, and I may not further expand these sections. But the directed reflection of the illumined mind may bring insight to you in time. The influence of Sirius is not consciously felt until after the third initiation in the true nature of the perception of the initiate. When the true nature of the spirit aspect begins to dawn upon the liberated intuitive perception of the initiate. ఇంట్యూటివ్ పర్సెప్షన్ అంటున్నది పెరిగితేనే మీకు ఈ సీరియస్ స్టార్ యొక్క ఇది మీకు దర్శనం అవుతుంది. ఇంట్యూటివ్ పర్సెప్షన్ పెరగాలి బాగా. అంటే విషయాన్ని కొంచెం ఇది మనం అంటే మన నిత్య జీవితంలో కూడా ఇంట్యూటివ్ పర్సెప్షన్ అనేది బాగా పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంటలెక్చువల్ పర్సెప్షన్ కాదు, ఇంట్యూటివ్ పర్సెప్షన్ అంతే. దాని గురించి చాలా ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళక్కర్లేదు మనం. ఇంట్యూటివ్ పర్సెప్షన్ అనేది పెంచుకున్నటువంటి వాళ్ళకి ఏం జరుగుతుందంటే చోట్ల నెమ్మదిగా వాళ్ళు థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఇంట్యూటివ్ పర్సెప్షన్ నుండి చక్కగా ఇది అయినటువంటి వాడికి చోట్ల సీరియస్ నక్షత్రం చక్కగా అంటే డార్క్ స్టార్ గురించి డార్క్ స్టార్ యొక్క రేస్కి ఎక్కువగా ఈ డాగ్స్ ఎక్కువగా దానికి రెస్పాండ్ అవుతుంటాయి. అది తెలియనటువంటి వాళ్ళు వేరువేరుగా చెప్పుకుంటుంటారు డాగ్స్ అరుస్తున్నాయంటే అది వేరు, అదంతా మనకు అవసరం లేదు. ఇక్కడ మనకి ఈ డార్క్ స్టార్ యొక్క రేస్ అంటున్నది సింహమాసంలో ఎక్కువగా అందుతుంటాయి. థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ అయినటువంటి వాడు ఇంట్యూటివ్ పర్సెప్షన్ అంటే చక్కగా పెంచుకున్నటువంటి వాడికి చోట్లో అవ్యక్తంగా వస్తున్నటువంటి సీరియస్ రేస్ వీడు చక్కగా అనుభూతిలోకి తెచ్చుకోగలుగుతాడు. Illumined mind may bring insight to you in time. The influence of Sirius is not constantly felt until after the third initiation. For the advanced initiate in this sign and after the third initiation, Sirius becomes a major life factor. అడ్వాన్స్డ్ గా ఉన్నటువంటి వాడికి సీరియస్ బికమ్స్ ద మేజర్ లైఫ్ ఫ్యాక్టర్. అంటే వాడి లైఫ్ అంతా కూడా అగస్త్య నక్షత్రాన్ని లీడ్ చేస్తుంటుంది. ఇంకా వేరేదంతా కూడా అప్రధానంగా ఉంటాయి. అంటే మిగిలిన గ్రహాలన్నీ మామూలుగా వాటి వాటి స్థానాలు అలా ఉంటాయి అంతే. సింహమాసమే ప్రధానంగా వాడిని లీడ్ చేస్తుంటుంది. సింహమాసానికి ప్రధానంగా సీరియస్ నక్షత్రం అంటున్నది లీడ్ చేస్తుంటుంది. అది అంటే మీరు జాతకం వేసేటప్పుడు ఒక మహానుభావుల యొక్క జాతకాలు చూస్తున్నప్పుడు కొంచెం హయ్యర్ ఆస్ట్రాలజీలో పడాలి. అంటే 12 రాసులు 9 గ్రహాలు ఈ క్యాలిక్యులేషన్కి పైన ఉండేటువంటిది ఏమిటంటే సప్తర్షులు, కృతికలు, సీరియస్ స్టారు, వీటిని మనం ఏ విధంగా మహానుభావుల యొక్క ఇది వాటి ద్వారా వ్యక్తం అవుతుంది అంటే మనం దర్శించాలి. మరి మనకు వేసుకున్నట్టుగా శని ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన బట్టలు చినిపోయిన వేసుకుని ఉన్నాడు అన్నాను ఇలాంటివి రాసుకుంటే మనకి వాళ్ళ గురించి అవగాహనలోకి రాదు. For the advanced initiator, he begins to respond to the vibration. Because he now rules the sun and the moon and is controlling those two planets. For that is what the sun and the moon have become to him. He begins to respond to its vibration because he now rules the sun and the moon. He now rules the sun and the moon. సూర్య చంద్రాదుల యొక్క గమనమును వీళ్ళు గమనిస్తూ ఉన్నటువంటి వాళ్ళు గాను ఇంకా ఇది కనుక వీళ్ళ యొక్క అధీనంలో వాటి యొక్క గమనములు అనేటువంటివి ఉంటుంటాయి అంటున్నది మనం దర్శించాం. ఎవరు? సీరియస్ స్టార్. సో సీరియస్ స్టార్ యొక్క దీంట్లో సన్ అండ్ మూన్ అంటుంటే నడుస్తుంటాయి. అందులో నుంచి అడ్వాన్స్డ్ ఇనిషియేటివ్గా వెళ్ళినటువంటి వాడి మీద సూర్య చంద్రాదుల యొక్క ప్రభావం అంటుండేది వాళ్ళ మీద ఉండదు. వీళ్ళ ప్రభావం వాళ్ళ ఆ గ్రహాల మీద పడే అవకాశాలు ఉంటుంటాయి. అది అలా తీసుకోండి. Sun and moon and is controlling those two planets, for that is what the sun and moon have become to him, simply planets to be ruled. This is a great mystery and I simply state the fact. Sirius, Leo, the sun, the moon and Mercury are now the influences with which the initiate is concerned. Sirius, Leo, the sun, the moon and Mercury. ఇవే వాడికి
ప్రధానమైనటువంటివిగా నిలుస్తాయి. మిగిలిన అప్రధానంగా అయిపోతాయి వాడి జాతకంలో. సీరియస్ మాసం, సింహమాసం, సీరియస్ మాసం కాదు, సీరియస్ ఇది నక్షత్రం, సింహమాసం, బుధుడు ప్లానెట్, సూర్యచంద్రాదులు, ఇది వాడికి నిలుస్తాయండి. అంటే ఈ 5 పాయింట్స్ చాలా ఇది అనమాట. Sun and the moon have become to him simply planets to be ruled. It's a great mystery. Are the influences which is the initial is concerned. The influence of Sirius, 3 in number, are focused in Regulus. The influence of Sirius, 3 in number. ఈ సిరియస్ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ ప్రధానంగా 3గా ఉంటాయి. ఒకటి రెగ్యులస్ అన్నటువంటి నక్షత్రంగా కూడా సీరియస్ యొక్క ఇది రెగ్యులస్ స్టార్ ద్వారా కూడా సీరియస్ యొక్క ఇది దర్శనపడుతుంటుంది. రెగ్యులస్ ఇస్ ది వన్ ఆఫ్ ది కాన్స్టలేషన్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ది కాన్స్టలేషన్, ఇట్ ఈస్ ద మెయిన్ కాన్స్టలేషన్. దాని యొక్క ప్రధాన ఈ కాన్స్టలేషన్ ఆఫ్ ది లియోలో రెగ్యులస్ అన్నటువంటి నక్షత్రం చాలా దాని యొక్క ఫోకస్ పాయింట్, దాని యొక్క వెలుగు అనేటువంటిది విశేషంగా ఉంటుంటుంది రెగ్యులస్ది. Which is, as you know, a star of the first magnitude and which is frequently called the heart of the lion. దాని అంటే the heart of the lion అన్నారు రెగ్యులస్ స్టార్. It is the major or the major star in Leo అని రాసుకోవచ్చు. మేజర్ స్టార్ ఇన్ లియో, ఇట్ ఈస్ కాల్డ్ as the heart of the lion అన్నారు. సో సిరియస్ యొక్క ఇది రేస్ అంటుంటుంది రెగ్యులస్ ద్వారా సింహానికి అందుతుంటుంది. సో సిరియస్, లియో, బుధుడు, సన్, మూను. There is more real occultism hidden in the names given to the various stars by astronomers down the ages that had been realized, and here we have a case in point. పేర్లు వాటికి ఇచ్చారంటే వాటి యొక్క ఇది చాలా ఉంటుందండి. అంటే ఏదో పేరు పెట్టేశారంటుండగా బెటర్ పెద్దల పేర్లు. అందు గురించి పేర్లు పెట్టేటప్పుడు కూడా పిల్లలకి మనం చాలా ఇది చెయ్యాలండి. మంచి పేరు ఏది ఉందో అది పెట్టేస్తాను, అందరికన్నా చాలా లేటెస్ట్గా ఉండాలి మా పిల్లాడి పేరు అంటుండగా వెళ్ళిపోకండి. ఆ పేరు పెట్టి వాడిని పిలుస్తాం కదా, వాడు దేనికైతే జన్మ తీసుకున్నాడో దాని వైపు వాడు డైరెక్ట్ అవ్వాలి. సోల్ వైపు డైరెక్ట్ అవ్వాలి. సోల్ వైపు డైరెక్షన్ వెళ్ళే అంటే వాడు ఏ జన్మకైతే వాడు ఏ కారణంగా అయితే వాడు జన్మ తీసుకున్నాడో ఆ కారణం వైపు వాడు ఉన్ముఖుడే ఉండాలి. అది వాడికి గుర్తొచ్చేటువంటి పేరు మనం వాడికి పెట్టాలి. ఇటువంటి ఒక్కొక్క కారణం చేత జన్మ తీసుకుంటాడు కదా, ఆ కారణం వాడికి గుర్తు రావాలి మనం పిలిచేటువంటి పేరు ద్వారా. అది జరగాలి ప్రతివాడికి. అందులో ఇక్కడ కూడా మనకి ఏమని చెప్తున్నారంటే రియల్ అకల్టిజం హిడెన్ అన్నారు దాన్ని in the names given to the various stars by astronomers. చాలా రియల్ అకల్టిజం చాలా ఉందండి. ఒక్కొక్క నక్షత్రానికి ఒక పేరు. ఆ పేరు ఎందుకు పెట్టారు ఆ నక్షత్రానికి అంటే దానిలో ఎంతో సిగ్నిఫికెన్స్ ఉంది, అందుగురించి ఆ పేరు దానికి పెట్టారండి అని చెప్తున్నారు. సో అది భవిష్యత్తులో దాని గురించి పరిపూర్ణంగా తెలుస్తుంది అంటున్నారు. ఇట్ విల్ బి అపరెంట్ టు యూ given a little thought that the sun as it veils Neptune produces a potent effect upon the personality symbolized for us here by the astral body, while Uranus, which is also veiled by the sun, symbolizes the effect of the soul upon the personality. Effect of the soul on the personality. జాగ్రత్త అవగాహన చేసుకోండి. ఈ పాయింట్స్ మనం మొన్న టచ్ చేసుకున్నాం. ఏంటి, సూర్యుడు ఇంద్రుడి ద్వారాను వరుణుడి ద్వారా ఆయన యొక్క ప్రభావం చూపుతున్నాడు అంటే చెప్పారు. సూర్యుడు అంటే కేవలం భౌతిక గోళం కాదండి, సూర్య ఆత్మ. తర్వాత ఆ లెవెల్లో పనిచేస్తున్నప్పుడు ఆస్ట్రల్ ప్లేన్లో ఎలా తెలియబడతాడు అంటే కనుక ఇంద్రుడి ద్వారా తెలియబడతాడు. సూర్యుడు ఒక ఇఫెక్ట్ పర్సనాలిటీ మీద దర్శనం పడటానికి కావాల్సిన ఏర్పాటు చేసి పెట్టేటువంటిది వరుణుడు. అటు నుంచి ఇటు ఫోకస్ అవ్వడం, ఇటు నుంచి అటు ఫోకస్ అవ్వడం ఇంద్రుడు, అటు నుంచి ఇటు ఫోకస్ అవ్వడం వరుణుడు. ఇది వీళ్ళిద్దరి యొక్క ఇది. సో వరుణుడు ఏం చేస్తాడంటే సోల్ నుంచి దీనికి తీసుకొస్తాడు. అదే సెవెంత్ రే అన్నదాన్ని. Hence the activity of the seventh ray, which is from one angle
the lowest aspect of the first ray, hence you have also underlying idea of అది. So it is the activity of seventh ray. Seventh ray activity ఏమంటే చోటులో ఉన్నటువంటి భౌతికమైనటువంటి పదార్థంలో అంటే ఒక ఆటంలో రేడియో యాక్టివిటీ అనేటువంటిది దర్శింపజేయడం అంటే దీని యొక్క యాక్టివిటీ. అది సెవెంత్ రే. సెవెంత్ రే ఏం చేస్తుంది ఇక్కడ అంటే ది అవేకనింగ్ ఆఫ్ ది పర్సనాలిటీ టు సోల్ కంట్రోల్ and contact with a true expression eventually in the three worlds of soul, will, desire and intent. సోల్ 3 levels లోనూ పనిచేసేటువంటి యొక్క విధానంలో అది మేల్కొల్పింపబడాలి. సోల్ అంటే విల్ ఆస్పెక్ట్ గాను సోల్ తెలియబడాలి, తర్వాత డిజైర్ ఆస్పెక్ట్ లోను సోల్ తెలియబడాలి, ఇంటెంట్ అంటే ఆస్పెక్ట్ లోను సోల్ తెలియబడాలి. అది దేని చేతి జరుగుతుంది సోల్ అంటే కనుక వీటిలో సెవెంత్ రే అనేటువంటిది అంటే భౌతికమైనటువంటి దేహంలో ఉంటూ ఉండగా అది సోల్కి పరిపూర్ణంగా విచ్చుకుని ఉండాలి. సోల్కి డిజైర్ ఆస్పెక్ట్లోనూ ఉండాలి. ఇంటెంట్, వాట్ ఈస్ ద ఇంటెంట్ ఆఫ్ దిస్ బాడీ? సో ఇంటెన్షన్ అంటారు చూసారా, అది ఇంటెన్షన్. మీ ఇంటెన్షన్ ఏంటి చెప్పండి అంటుంటాం చూసారా మనం. ఆ ఇంటెన్షనల్ అనేటువంటిది సోల్ యొక్క ఇంటెంట్ ఏంటి అనేటువంటిది కూడా తెలియబడాలి. అది జరగాలి. మూడింటి లెవెల్లోనూ విల్ ఆస్పెక్ట్లో జరగాలి, డిజైర్ ఆస్పెక్ట్లో జరగాలి, ఇంటెంట్లోనూ తెలియబడాలి సోల్ది. సో ఈ 3 లెవెల్స్లోనూ మనకి చక్కటి అవేకనింగ్ అనేటువంటిది అందించేటువంటిది సోల్ ఆస్పెక్ట్ యందు మనకి ప్రధానంగా సెవెంత్ రే. అది చక్కగా జరిగేట్టుగా చూసి పెట్టేటువంటి వాడు యురేనస్, వరుణుడు అని చెప్తున్నారు. The awakening of the seventh center, the center at the base of the spine, by the soul working through the first or highest head center and producing as a consequence the surging upwards of the Kundalini fire. అంటే కుండలిని శక్తి పైన ఉన్నటువంటిది కింద ఉన్నటువంటి దాన్ని పైకి లాగడం వేరు, చాలా ఇదిగా ఉంటుంది. అది సర్జింగ్ అన్నారు, సర్జింగ్ ఆఫ్ ది కుండలిని ఫైర్ అన్నారు. అంటే మూలాధారంలో ఉన్నటువంటి ప్రజ్ఞ సహస్రారాలకు ఆకర్షింపబడుట. సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధరా శుక్ర సంస్థిత సర్వతోముఖి సర్వోదన ప్రీత చిత్త యాకిన్యం పార్శ్వది. ఇవి ఉన్నాయి కదా, అంటే సర్వ అంటున్నది ఎక్కడైతే వస్తుందో దానికి సహస్రారానికి సంబంధించినది అంత. సర్వము సర్వము అంటాం కదా మనం. సర్వమునందు నిండి ఉన్న పరమాత్మని, అంతర్యామిని అంటున్నది ఎక్కడైతే రాస్తామో ఆ సర్వము అంటున్నది అంటే సహస్రారము అంటున్నది పెట్టుకోవాలి. సో సహస్రారంలో అన్నటువంటి వెలుగు ఏం చేస్తుందంటే భౌతికమైన లోకాల్లో ఉన్నటువంటి పదార్థములో నిక్షిప్తంగా ఉన్నటువంటి తత్వమున ఆ పరిపూర్ణమైనటువంటి తత్వం ఆకర్షిస్తుంది. అది జరగాలి. కొంచెం బాగా ధ్యానం చేయండి పాయింట్. మామూలుగా మన నిత్య జీవితంలో మనం జీవిస్తున్న విధానంలో మనలో మార్పు ఎలా వస్తుంది? ఉదాహరణకు మనం ఏ రోజు కూడా పొద్దున 6 గంటలకు లేచి ప్రేయర్ చేయనటువంటి వాళ్ళం. గురు పూజలు అని చెప్పారు, ఆ రోజు పొద్దున్న 5 గంటల లేచి స్నానం చేసి ప్రేయర్ చేసాం. దేని చేసి చేయగలిగాం? లేదా పోయిన గురు పూజల్లో ఏదో 10 మందితో ఉన్నాం కాబట్టి అక్కడ వదిలేసి ప్రేయర్ చేస్తే అది అయిపోయింది. ఒకానొక రోజు ఇంట్లో మనం ఒక్కడమే ఉన్నాం, ఆ రోజున ఏదో మన పుట్టినరోజు అనండి లేదా పండుగ రోజు అనండి, ఏదో కారణం ఆ రోజు మనం ఒక్కడమే ఉన్నాం, ఆ రోజు చక్కగా లేచి పొద్దున్న స్నానం చేసి ప్రేయర్ చేసాం. అంటే ఏంటి? సహస్రారంలో ఉన్నటువంటి వెలుగు మూలాధారంలో ఉన్నటువంటి కొండల్ని మేలుకొల్పింది అని అర్థం అక్కడ. అంటే వీటిలో ఉన్నటువంటి విల్ ఆస్పెక్ట్ వీటిలో ఉన్నటువంటి లోవర్ ఆస్పెక్ట్ని స్టిమ్యులేట్ చేసింది అని అర్థం. అది ఇక్కడ విషయం. అందు గురించి ఆ ఎగ్జాంపుల్. సో అది జరిగినప్పుడల్లా వీడు చక్కగా అలా కార్యక్రమం ఉన్నది వీడు ఆకర్షింపడతాడు. అది జరిగినప్పుడల్లా దాని పాటికి అది ఉంటుంది, వీడి పాటికి వీడు ఉంటుంటాడు. సో వీటిలో ఉన్నటువంటి సహస్రారంలో ఉన్నటువంటి వెలుగు మూలాధారంలో ఉన్నటువంటిది చక్కగా అది జరగడం అటువంటిది సెవెంత్ ఆస్పెక్ట్ అని చెప్పి చెప్పారు ఇక్కడ. సో అది జరగాలి. కుండలిని ఫైర్ దిస్ ఇన్ ఇట్స్ టర్న్ ప్రొడ్యూసెస్ ఫ్యూజన్ విత్ ద హయ్యర్ ఫోర్సెస్. ఏం చేస్తుంది? ఇన్ ఇట్స్ టర్న్ ప్రొడ్యూసెస్ ఫ్యూజన్ విత్ ద హయ్యర్ ఫోర్సెస్. ఇన్ ఇట్స్ టర్న్ ఎప్పుడైతే ఆ లోకాల్లోకి వెళుతుందో చక్కగా కొండ మీదకి ఎప్పుడో వెళ్ళినటువంటి వాడు కొండ మీదకి ఫస్ట్ టైం వెళ్ళాడో ఆ వెళ్ళినటువంటి వాడు ఫస్ట్ టైం వాడు వెళ్ళినప్పుడు వాడు చాలా అనుభూతి పొందుతాడు. చాలా బాగుంది ఇదే అంటాడు. ఇంకొకసారి మళ్ళీ ఇక్కడికి రావాలంటుంటే అనిపిస్తుంది. అక్కడ ఉండగానే వీడికి అనిపిస్తుంది. ఎందుకు అనిపించింది వాడికి? ఇంతకు ముందు కన్నా 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో వీడు ఉంటున్నటువంటి ఇల్లు ప్రపంచం దీన్ని కాకుండా
అక్కడ చాలా బాగుంది అని వీడు ఎలా అనగలిగాడు, బాగా ఆలోచించాడు అన్నమాట. మరి మీకు తెలియబడేటువంటి విషయం ఏంటంటే, ఈ లోవర్ ప్లేన్స్లో ఉంటుండేది హయ్యర్ ప్లేన్లో ఉంటుండేది అది ఆకర్షించినప్పుడు, సహస్రారంలో ఉంటుంది వెలుగు మూలాధారంలో ఉంటుంది వెలుగును ఆకర్షించినప్పుడు, ఆ కుండల్ని ఎప్పుడైతే ఊర్ధ్వగమనంగా వెడుతుందో చోట్లో ఉన్నటువంటి దేవతలు అనండి లేదా చోట్లో ఉన్నటువంటి వెలుగు అనండి దానితోటి అనుసంధానం చెందినప్పుడు ఇది కదా నిజమైనటువంటి స్థితి అంటున్నది వాడికి అనిపిస్తుంది. అందునుంచి ఇక్కడ మనం ఉండాలి అన్నటువంటి భావం వాడికి అనిపించింది. ఎందుకు? వీళ్ళలో ఉన్నటువంటి వెలుగు భౌతిక లోకాల్లో ఉన్నటువంటి దాంతో అనుసంధానం చెందుతూ ఉన్నప్పుడు దానిలో వాడికి తృప్తి అన్నటువంటి పరిపూర్ణంగా అక్కడ పొంది ఉండుంటే కొండ మీద ఎప్పుడు దిక్కు కిందకి వెళ్ళిపోదామని అనిపించాలి. మరి అనిపించట్లేదు కదా. సింపుల్ పాయింట్. కుండల్ని ఫైర్ అన్నది. This inner star produces fusion with the higher forces. When this takes place, the three major centers in the body are ఎప్పుడైతే ఫ్యూజన్ విత్ హయ్యర్ ఫోర్సెస్ జరుగుతుందో జరగాలి, ప్రతి వాళ్ళని జరగాలి. జరగకుండా చాలా మందిలో ఉంటూ ఉన్నా అది జరిగినట్టు వాళ్ళకి తెలియట్లేదు. అందులో నుంచి మళ్ళీ పండగ వెళ్తారు, మళ్ళీ వాడికి అది జరుగుతుంది. జరిగి అది స్థిరం అయిపోయినప్పుడు హయ్యర్ ఫోర్సెస్తో వీడు అనుసంధానం చెందాడండి అన్నప్పుడు ఈ విషయం నెక్స్ట్ పాయింట్ చెప్తున్నారు. సో ది హెడ్, ది హార్ట్, ది బేస్ ఆఫ్ స్పైన్, ఈ 3 పాయింట్స్ అక్కడ జరుగుతాయి. ఏం జరుగుతాయి అక్కడ? సెంట్రల్ స్పిరిచువల్స్ అన్నారు, ది హార్ట్ ఆఫ్ ది సన్ అన్నారు, ది ఫిజికల్ సన్ అన్నారు, సిరియస్, మెర్క్యూరీ, సాటర్న్ అన్నారు, ది సన్, యురేనస్, నెప్ట్యూన్. చాలా హయ్యర్ పాయింట్స్ అన్నీ కూడా చక్కగా అవగాహనలో పెట్టుకోవాలి. సెంట్రల్ స్పిరిచువల్ సన్ అన్నారు ఫస్ట్ పాయింట్. ఫస్ట్ ది హెడ్ అన్నారు, సహస్రారం, అనాహతం, మూలాధారం, ఈ 3 ఒక ట్రయాంగిల్గా పెట్టుకోండి, లేదా ఒక ట్రయాంగిల్ వేసేసుకోండి. చక్కగా వేసేసుకుని సహస్రారం, అనాహతం, మూలాధారం, స్పిరిట్, సోలు, బాడీ ఇలా రాసుకోండి. దాని అన్నారు ఇక్కడ సిరియస్, మెర్క్యూరీ, సాటర్న్ రాసుకోండి. తర్వాత సూర్యుడిలో సాల్, ఆమ్, ఆన్ ఇవి కూడా ఉన్నాయి కదా మనకి. స్పిరిట్, సోల్, బాడీ, దాన్ని ఇక్కడ అన్నారు సెంట్రల్ స్పిరిచువల్స్ అన్నారు, సోల్ ఆఫ్ సన్ అన్నారు, ఫిజికల్ సన్ అన్నారు. మనం చూస్తున్న ఫిజికల్ సన్, దాని వెనకాతలు ఉన్నాడు సూర్య ఆత్మ. మనం అరుణ ఇవన్నీ అడ్రస్ చేసే సూర్యుడి ఆత్మకి. ఆ పాయింట్ ఉండే దానికి మనం ఇవన్నీ అడ్రస్ చేసేది. అందు గురించి సెంట్రల్ స్పిరిచువల్ సన్, ది హార్ట్ ఆఫ్ ది సన్, ది ఫిజికల్ సన్, సిరియస్, మెర్క్యూరీ, సాటర్న్. సాటర్న్ మనలో చక్కటి డిసిప్లిన్ అంటున్నది ఇస్తాడు. చక్కగా వీటిలో ఈ లోవర్ థింగ్స్లో వీటన్నిటిలో చక్కగా అనుసంధానం చెంది అంటే మూలాధారం, స్వాధిష్టానం, మనపూర్వకంలో చక్కటి ఇది ఇస్తాడు, చక్కటి శిక్షణ ఇస్తాడు సాటర్న్. నెక్స్ట్ అనేది ది సన్ అన్నారు, యురేనస్ అన్నారు హార్ట్లోకి చెప్పినప్పుడు, నెప్ట్యూన్ అన్నారు లోవర్ ప్లేన్లో చెప్పినప్పుడు. సో సన్, యురేనస్, నెప్ట్యూన్. ఇక్కడ సన్ అంటే ఏంటి మరి? ఇక్కడ సన్, యురేనస్, నెప్ట్యూన్ అంటే చోట్లోకి వెలుగు అనేటువంటిది ఎక్కడి నుంచి అయితే రాబడుతోంది, సూర్యుడు ఎక్కడికైతే వస్తుందో అది సన్. సన్, యురేనస్, నెప్ట్యూన్ అన్నారు. As the above alignment corresponds to a very high stage of initiation, it will not be possible to grasp all the implications, but enough may be apparent to reveal the underlying theme and purpose of the great work. So purpose of the great work అన్నది అంటే ఒక లోవర్ లెవెల్గా ఉండేటువంటి వాళ్ళకి ఇవన్నీ కూడా దర్శింపడేది చాలా కొద్దిగా ఉంటుందండి. చాలా అంటే బాగా తపస్సు చేయాలండి, బాగా నిశ్చలంగా ఉన్నప్పుడు చక్కగా ఇవన్నీ కూడా దర్శనం అవుతాయి. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మనలో ఉన్నటువంటి ఎనర్జీస్ ఎప్పుడు కూడా మనం ఎంత తక్కువ మాట్లాడతామో అంత ఎక్కువగా ఉంటాయి. మనకు జేబులో డబ్బులు ఉన్నాయి లేదా ఏటీఎం కార్డు ఉంది, దాన్ని కనబడిన ప్రతి వాడి దగ్గర గీసేస్తున్నాం అనుకోండి, ఏమైపోతుంది? ఇంటికి వెళ్ళేవాడికి మినిమం బ్యాలెన్స్కి వచ్చేస్తుంది ఆ కార్డు. అలాగే మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి దాకా మనం ఎక్కువ మాట్లాడేస్తున్నాం అనుకోండి, ఓ ఓ అలా మాట్లాడేస్తాం. వాడు అడిగాడా మన కుటుంబం గురించి అయినా మనం చెప్పేస్తుంటాం. ఎంత ఎక్కువ మాట్లాడేస్తామో అంత మనం ఈ సాధనలో మనం పొందినటువంటిది అలా విడిపోతుంటుంది మన గురించి. చాలా తక్కువ మాట్లాడండి, చాలా మినిమం టు మినిమం, అంత మినిమం వీలైతే అంత మినిమం మాట్లాడండి. అప్పుడు మీలో సాధన బాగా సాగుతుంది. అంటే మాట్లాడదండి ఇలా
ఇలా పెట్టుకుని ఉండమని కాదు దయచేసి నా ఉద్దేశం. అని అలాంటి సింపుల్ థింగ్స్ ఇక్కడ మనం చెప్పుకుంటూ వెళ్తే క్లాస్ ఎటో వెళ్ళిపోతుంది మనం. అందునుంచి అలా ఉండడానికి చక్కగా అభ్యాసం చేసుకుంటూ వస్తుంటే మనం చక్కగా మినిమం టు మినిమం చక్కగా ఇదిగా ఉన్నప్పుడు చక్కగా సన్ ఆస్పెక్ట్ వీటికి చక్కగా వికసిస్తుంది. ఇప్పుడు యురేనస్ ఆస్పెక్ట్ వీటికి దర్శనం అవుతుంది. నెప్ట్యూన్ ఆస్పెక్ట్ అంటే ఏంటి వీడికి తెలుస్తుంది. అన్ని చక్కగా ఆ లెవెల్స్ చక్కగా వీడికి ఇదిగా నిలుస్తాయి అన్నమాట. అది గ్రేట్ వర్క్ అన్నారు. Several major triangles of force were active when individualization took place, and the lions, the divine, and tawny orange flames. So, ఏమన్నారు ఇక్కడ? Active when individualization took place. Several major triangles of force. Major triangles of force ఇవన్నీ కూడా ఎవరికి అంటే న్యూట్రలైజ్ అయినటువంటి వాడికి then honor ingot took place, and the lions, the divine, and tawny orange flames come into being, and thus humanity arrived upon the planets. I will touch here briefly upon our one triangle, the Sun, second ray, Jupiter, and Venus. This is one more triangle. సో అంటే విషయాన్ని ఇప్పుడు ప్యాకాట్ వాడు వేస్తాడు చూసారంటే టక 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 ప్యాకాట్ తిప్పేసేసి వాడు మూడు సెట్లు చేసి ఇలా పెట్టేస్తాడు. ఉదయానికేమో నెంబర్ వేసి పెడతాడు. చాలా ఆట ఆడేవాడు వాడికి ఉండేటువంటి తెలివి చాలా ఇదిగా ఉంటుంది. ఎలా చేస్తాడు? ఒకటేమో నెంబర్ వైజ్ ఒక సెట్ చేసి పెడతాడు, ఇంకో సెట్ ఏమో జూపిటర్తో చేసి పెడతాడు, ఇంకోటేమో ఏదో ఇలా చేసేస్తాడు. 4 సెట్లు చేసాక పెట్టి ఆట అయిపోయిందని చెప్తాడు. అలా ఇవన్నీ ఈ సబ్జెక్ట్ అంతా కూడా వేరే ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా. ఇప్పటివరకు కొన్ని ట్రయాంగిల్స్ చెప్పారు, ఇప్పుడు ఇంకో ట్రయాంగిల్ చెప్పిస్తున్నారు. టక్కని ఇక్కడ వెళ్ళిపోతున్నారు. ఏంటంటే సన్, జూపిటర్, వీనస్, దిస్ ఇస్ వన్ మోర్ ట్రయాంగిల్ అన్నారు. ఇక్కడ ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సన్ బిలాంగ్స్ టు సెకండ్ రే అన్నారు, జూపిటర్ సెకండ్ రే, అండ్ వీనస్ ఫిఫ్త్ రే. It will be apparent to you that we have here another sphere of influence of major importance governed by Leo. It is a triangle to which HPP rule refers. The secret doctrine, the influence of which she was endeavoring to elucidate. So potent was the influence of the triangle that its effect upon the moon was to denote her of life by drawing out all the seeds of life, thus destroying her influence, for it was undesirable where humanity was concerned. The highest point. ఏమంటున్నారు? సూర్యుడు, గురుడు, శుక్రుడు ఈ మూడు ఒక ట్రయాంగిల్ అంటండి చెప్పి, అంటే మనని ఒక్కొక్కడి యొక్క హారోస్కోప్ లో కొన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. అంటే జాతకాన్ని చూడటం బాగా చక్కగా నేర్చుకోవాలండి. ట్రయాంగులర్ ఆస్పెక్ట్ అంటే ఒకసారి ఫామ్ అయిన తర్వాత అది వాడిని ఎక్కువ లీడప్ చేస్తుంది. భవిష్యత్తులో మనకి ఇవన్నీ చాలా చెప్తారు. అంటే మిగిలిన గ్రహాల కన్నా ఉదాహరణకు వాడి యొక్క సూర్యుడు, గురుడు, శుక్రుడు ఈ మూడింటి మధ్యలో ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది అనుకోండి. ఎందుకు ఇట్లా మీకు ఈ పాయింట్ అవగాహన కావాలంటే మీకు బిఫోర్ టు దిస్ పామిస్ట్రీలో ఒక పాయింట్ చెప్తాను. పామిస్ట్రీలో మీరు హస్సాముద్రికం అంటే ఒకదానిలో చదువుదానిలో మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. మామూలుగా వాడి యొక్క లైఫ్ లైన్లోనో లేదా వాడి యొక్క హెడ్ లైన్లోనో వాడి యొక్క హార్ట్ లైన్లోనో ఏమైనా డిస్టర్బెన్స్ ఉండొచ్చు, ఐలాండ్ అనండి ఏమైనా ఉండొచ్చు, అన్నీ వచ్చాయి. ఓకే, వీడి కష్టాలు ఉన్నాయని చెప్తారు. వీటన్నిటికీ మించి వాడికి ఏదైనా ఒక ట్రయాంగిల్ ఫామే ఉందనుకోండి, వాడికి ఏదైనా ఒక మౌంట్ మీద అంటే లైక్ జూపిటర్ మౌంట్ మీద ఒక ట్రయాంగిల్ ఫామ్ అయిందనుకోండి, లేదా వీనస్ మౌంట్ మీద ఒక పర్ఫెక్ట్ ట్రయాంగిల్ ఫామ్ అయిందనుకోండి, లేదా వాడి చేతిలో ఉన్నటువంటి రేఖల చేత ఒక ట్రయాంగిల్ ఫామ్ ఉందనుకోండి, లేదా వాడి చేతిలో ఒక కొన్ని మంచి గుర్తులు అంటాం అన్నమాట. ఆ పతాకం అంటున్నది ఒక గుర్తు, ఇలా కొన్ని గుర్తులు ఉన్నాయి. ట్రయాంగిల్ అంటున్నది ఒక మంచి గుర్తు, ఇలా కొన్ని గుర్తులు ఉన్నాయి. ఈ గుర్తు వాడి యొక్క హ్యాండ్లో ప్రధానంగా ఒక మౌంట్ మీద ఉండి, లేదా ప్రధానంగా వాడి చేతిలో ఒక ముఖ్యమైనటువంటి స్థానంలో అది ఉన్నప్పుడు వీడికి ఈ లైఫ్ లైన్లో ఉన్నటువంటి ఐలాండ్ కానీ ఇవి కానీ వాడికి ప్రభావం చూపబడవు. ఆ ట్రయాంగిలే వాడిని లీడ్ చేస్తుంది అంటే విషయం మన హస్తాముద్రికలో మనం నేర్చుకుంటాం ఆ పాయింట్. అదే మీరు హారోస్కోప్లోకి వచ్చినప్పుడు వాడికి ఈ గ్రహముల మధ్యలో ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది అనుకోండి,
మిగిలినవి ఏదో ఇలా నామమాత్రంగా వస్తే పోతాయి కానీ అది వాడికి ఒక పెద్ద కష్టంగా రావడం అంటున్నది ఉండదు వాడి హారోస్కోప్లో. అందుకని హారోస్కోప్ చూపించుకునేటప్పుడు మనం ఇలాంటివి చక్కగా తెలిసిన వాడికి మనం హారోస్కోప్ చూపించుకుంటే అప్పుడు వాడు చెప్పేటువంటి ప్రిడిక్షన్స్ చాలా ఇదిగా ఉంటాయి. అదే ఇక్కడ చెప్తున్నారు. సో కమింగ్ టు దిస్ పాయింట్, సన్, జూపిటర్, వీనస్ ఈ మూడింటికి ఒక ట్రయాంగిల్ అంటున్నది ఒకటి ఉంది మనకి. సో అది ఉన్నప్పుడు మేడం బ్లావెట్స్కీ గారు దీని గురించి మనకి సీక్రెట్ డాక్టర్లో ఇచ్చారంటున్న విషయం చెప్తున్నారు. ఏమని చెప్పారంటే అదే దాని గురించి, సో పోటెంట్ వాజ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ that its effect upon the moon was to denote her of life by drawing out all the seeds of life. ట్రయాంగిల్ ఎంత ముఖ్యమైనటువంటిగా ఫామ్ అవుతుందంటే ఇది చంద్రుడి యొక్క దీని మీద, అంటే చంద్రుడు అంటే ఏంటి, మొత్తం ఈ భూమి అంతా కూడా చంద్రుడి నుంచి ఏర్పడినటువంటిది. సో భౌతికమైనటువంటి లోకాల్లోకి శివుడు అనేటువంటి వాడు పడుతున్నటువంటి కష్టాల నుంచి, వీటన్నిటి నుంచి ఈ ట్రయాంగిల్ అనేటువంటిది ఒక్కటేసారి అప్లిఫ్ట్ చేసేస్తుంది. సో ఇట్ విల్ మూన్ వాస్ టు డినోట్ her of life by drawing out all the seeds of life, thus destroying her influence, for it was undesirable where humanity was concerned. మూన్ యొక్క ప్రభావం మన మీద బాగా ఉంటుంది కదండి. ఈ ప్రభావం నుంచి జీవుడిని అప్లిఫ్ట్ చేయాలంటే దానికి ప్రధానంగా ఈ ట్రయాంగిల్ చాలా అవసరం. అందుకే కొందరు హారోస్కోప్స్లో, అంటే ఈ హారోస్కోప్ కూడా మనకు మంచిగా చూసి పెట్టేవాడు దొరకడం కూడా అదృష్టం. సో జనరల్గా జూపిటర్కి, వీనస్కి ఒక ఆస్పెక్ట్ అంటున్నది ఫామ్ అయితే నెక్స్ట్ వీడు ఏం చేయాలంటే సన్ తోటే ఎప్పుడు ఇది ట్రయాంగిల్ ఫామ్ అవుతుందో చూసుకోండి. ఇండివిజువల్గా నేను చెప్తున్నాను. భౌగోళికంగా మీరు చెప్పుకున్నప్పుడు, అంటే భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ మీరు చెప్పుకున్నప్పుడు వీనస్కి తర్వాత జూపిటర్కి ఒక మంచి ట్రైన్ ఆస్పెక్ట్ ఫామ్ అయింది అనుకో. దాంతోపాటు సూర్యుడికి ఎప్పుడు అది ట్రైన్ అంటున్నది రిఫ్లెక్ట్ అవుతుందో చూసుకోండి. సూర్యుడి సంచారంలో ఎప్పుడు ఇది రిఫ్లెక్ట్ అవుతుందో చూసుకోండి. ఆ రోజు చాలా ముఖ్యమైనటువంటి దినంగా మీరు పెట్టుకోండి. చాలా ముఖ్యమైనటువంటి దినం ఆ రోజు. అంటే ప్రధానంగా పండుగలు అంటే అవి మనకి ఈ చదువుకుంటున్నవాడికి ఇవి పండుగలు. ఆ రోజున ఇప్పుడు చాలా ప్రత్యేకమైనటువంటి ధ్యానం వీడు చేసుకోవడం చేత ఏమవుతుందంటే వీడికి మూన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుంచి వీడు చక్కగా ఇలా అప్లిఫ్ట్ అయిన వాడు అవుతాడు. అది చాలా ముఖ్యమైనది. ఆ రహస్యాలు మేడం హెచ్పి బ్లావెట్స్కీ గారు మనకి సీక్రెట్ డాక్టర్లో ఇచ్చారు. అది చెప్తున్నారు ఇక్కడ. Through Uranus, Leo is related to 3 other signs of the zodiac: Aries, Libra and Aquarius. Through Uranus ద్వారా సింహరాశి ఇంకొక 3 రాశులతోటి దీనికి అనుసంధానం ఉందని అన్నారు. ఒకటి మేషం అన్నారు, ఇంకొకటి తుల అన్నారు, ఇంకొకటి కుంభము. సో సింహంలో ఉన్నటువంటి వాడికి ఈ వర్ణుడు ఏం చేస్తాడంటే ఈ 3 రాశులతో అనుసంధానం చెందింపజేసి ఈ 4 రాశులకి చాలా ప్రాముఖ్యమైనటువంటి, ఇందాకటి పాయింట్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్లోకి వచ్చారు ఆయన. అంటే ప్రతి 3-4 లైన్స్ కానీ అలా వెళ్ళిపోతుంటారు సబ్జెక్ట్. అది నెక్స్ట్ పాయింట్. And these 3 constellations with Leo form what has been called subject to quaternary of the reincarnating soul. This is the subject to quaternary of the reincarnating soul, because they are related to the permanent atoms which persist from life to life and which form during the cycle of reincarnation. ఈ 4 రాశులు ఏంటిదంటే సోల్కి సంబంధించినటువంటి రాశులు 4 కూడా. ఈ 4 క్వాటర్నరీ చెప్పినటువంటి విషయం. సో సోల్ దేహం తీసుకుంటుంది, వెళ్ళిపోతుంటుంది, దాన్ని బేస్ చేసి కాదు ఇక్కడ. సో మళ్ళా ఏ లెవెల్లో వీడి దేహం అంటుంది పనిచేస్తుంటుంది మీరు చెప్పచ్చు. రీఇన్కార్నేటింగ్ సోల్ అంటుంది మళ్ళా ఇది ఎక్కడ పుడుతుంది, ఎక్కడ దీన్ని సాధన చేసుకుంటుంది అనేటువంటి విషయం మీరు ఇది 4 చక్కగా తెలుసుకోగలిగితే మీరు చెప్తారన్నమాట. ఆ సోల్ దీనికి ఎక్కడ శిక్షణ అవసరం, ఏమిటి, కొంచెం చాలా హైయెస్ట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. During the cycle of reincarnation, the repositories of the storing houses of the experiences undergone during life in the 3 worlds. అంటే మన లైఫ్లో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ అండర్గో అవుతుంటాం. వీడి యొక్క ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా హయ్యర్ లెవెల్లో మనకు అలా ఈ 3 worldsలోనూ స్టోర్ అయి ఉంటాయి. స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ వీడియో ఎక్స్పీరియన్స్ అవ్వాల్సినది ఏమిటి, వాటికి సంబంధించిన రహస్యాలన్నీ కూడా ఈ 4 రాశులు వీడికి ఇవ్వబడతాయి.
అందులో నెంబర్ 1 ఇస్ మేషం. దాని గురించి చెప్తున్నారు. ఈస్ కనెక్టెడ్ విత్ సోల్ ఇంటెన్షన్, ది వైబ్రేటరీ యాక్టివిటీ ఆఫ్ విచ్ అండర్ ఇంపల్స్ ఫ్రమ్ ది మొనాడ్ initiates the successive involutionary periods which produce appearance upon the physical plane. సో మేషంలో ఇప్పుడు సంకల్పిస్తాడు విత్ సోల్ ఇంటెన్షన్తో కూడినటువంటి సంకల్పం అంటున్నది మేషంలో వీడికి అందుతుంది. అందేపడి ది వైబ్రేటరీ యాక్టివిటీ ఆఫ్ విచ్ ఇనిషియేట్స్ ద సక్సెసివ్ ఇన్వల్యూషనరీ పీరియడ్స్. అంటే అక్కడ ఒక సంకల్పం అంటుండేది వచ్చింది మనకి మేషంలో. ఒక 5 జన్మలకో 10 జన్మలకో సంబంధించిన సంకల్పం అక్కడ వచ్చింది. సో దానికి సంబంధించినటువంటి విధానం మనకు కావాల్సినటువంటి దేహములు స్వీకరిస్తూ ఉంటాడు భూమి మీద. ఇన్వల్యూషనరీ పీరియడ్స్ విచ్ ప్రొడ్యూస్ అపియరెన్స్ అపాన్ ది ఫిజికల్ ప్లేన్. నెంబర్ 2, Libra is related in the mental unit, and as we saw when studying the sign, Libra produces eventually a balance between the pace of opposites. This is brought about upon the astral plane. It is the attainment of this balance which produces the reversal of the mode of passing around the zodiacal wheel, and it takes place when integration has occurred and the man is focused upon the mental plane. సో ఆస్ట్రల్ ప్లేన్లో సంబంధించిన సాధనంతా కూడా మనకి తులారాశిగా చెప్పారు. దీని గురించి చాలా వివరంగా మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటున్నాం. ఫాస్ట్గా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి శాంతి.